డ్వాక్రా బజార్ను ప్రారంభించిన నగర మేయర్. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో డ్వాక్రా మహిళలు ఉపాధి పొందుతున్నారని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె బీచ్ రోడ్లో విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర్ మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు డ్వాక్రా మహిళలకు రుణాలు మంజూరు చేశారని, తద్వారా డ్వాక్రా మహిళలు ఆ రుణాలతో వ్యాపారాలు చేస్తూ తమ కుటుంబాలను పోషిస్తున్నారని తెలిపారు. శుక్రవారం డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నందు డ్వాక్రా గ్రూప్ సభ్యులు 200 దుకాణాలను వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు తమ చేతి వృత్తితో తయారు చేసిన హ్యాండ్లూమ్ వివిధ రకాల వస్తువులను ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ డ్వాక్రా బజారు జనవరి 26వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. డ్వాక్రా మహిళలు వాళ్ళ ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి చాలా పెద్ద ఎత్తున స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు చేతి వృత్తులతో ఏదైతే చేశారో అవన్నీ కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టడం జరిగింది. అలాగే చేనేత వస్త్రాలు, హ్యాండ్లూమ్స్, క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా మొత్తం స్టాల్స్ అన్ని 200 స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ ప్రజలందరూ కూడా వస్తున్నది న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి సందర్భంగా మీరు వేరే వేరే షాప్స్కి వెళ్లకుండా ఇక్కడే మీకు అందరికీ కూడా ఇక్కడ యూస్ఫుల్ అయ్యే అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ వాళ్ళు రీజనబుల్ రేట్స్ మీరు ఊహించరు, అంత తక్కువ రేట్స్ నేనైతే ఇప్పుడే సారీస్ చూశాను. అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో చాలా బాగా ఇక్కడ పెట్టడం జరిగింది. విశాఖ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా డ్వాక్రా మహిళలందరికీ కూడా చేదోడుగా ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈరోజు డ్వాక్రా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఈరోజు ఇలాంటి స్టాల్స్ని ఏర్పాటు చేశారంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా విశాఖ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి వీక్షించి ఇక్కడ కొనుగోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ పెట్టిన స్టాల్స్ వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో డ్వాక్రా బజార్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి ఇవాళ మన నగర ప్రథమ పౌరురాలు మన గొలగాని వెంకట హరికుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం చాలా శుభదాయకం. గత సంవత్సరం కూడా ఇక్కడ దేవం గారు ఈ స్టాల్స్ పెట్టడం జరిగింది. బ్రహ్మాండం మంచి మరి రానున్న రోజుల్లో మరి సంక్రాంతి కాబట్టి చాలా జనాలు ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా టూరిస్టులు కూడా వస్తారు. విశాఖపట్నం రామకృష్ణ బీచ్ అనేసరికి ప్రత్యేకించి చేనేత వస్త్రాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మంచి క్వాలిటీతో పెట్టారు, రీజనబుల్ ప్రైస్తో పెట్టారు. తర్వాత అందరికీ అందుబాటులో ఉండే ధరలు, వీటితో పాటు మరి ఎగ్జిబిషన్ స్టాల్స్ కూడా పెట్టారు అందులోని. మరి దీనికి ఏంటంటే పూర్తిగా మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని మద్దతు ఇచ్చి వాళ్ళు ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఎక్కువ అవకాశాలు కల్పించి వాళ్ళకి డ్వాక్రా రుణాలు కానీ నెక్స్ట్ ఏంటంటే ఈ చేనేత వస్త్రాలు, చేనేత వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి రుణాలు, సబ్సిడీతో రుణాలు ఇస్తే వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంతమంది స్టాల్స్ పెట్టుకొని దీని మీద ఎంతోమంది ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి వీళ్ళందరినీ మనం ఆదరించవలసిన బాధ్యత మన మీద ఉంది. అలాగనే మరీ ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా కోరుతున్నాను, ఎందుకంటే దీన్ని కంపల్సరిగా మన ప్రజల్లోకి తీసుకెళ్తే వాళ్ళకు కూడా ఒక మంచి జరుగుతుందని ఉద్దేశంతో మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి మీరు అందరూ కూడా దీన్ని కొంచెం పబ్లిసిటీ ఎక్కువ అంతేకాకుండా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, కూడా కమిషనర్ గారు అందరూ కూడా వస్తామని చెప్పారు. మహిళలుగా మా మేడం గారు వచ్చి మాకు ఈ రోజున ఓపెనింగ్ చేయటం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ రోజు మొదలుకొని మేడం గారు రేపు నెల 26 వరకు కూడా మాకు పర్మిషన్ ఇచ్చారు. ఈ విశాఖపట్నం అంటేనే 26 జిల్లాల నుంచి కూడా మహిళలు ఎప్పుడా ఎదురు చూసే తరుణం ఇప్పుడు వచ్చింది. కాబట్టి అభ్యోదయ గ్రామీణ స్టేట్ కమిటీ డ్వాక్రా ద్వారా ప్రభుత్వ అధికారాలతో అన్ని మాకు సహాయ సహకారాలతో మేము ఇక్కడ రావటం జరిగింది. మేడం గారు నేను ఒక మహిళగా, డ్వాక్రా మహిళగా 98లో నేను మహిళగా వచ్చాను. ఈ రోజున ప్రభుత్వ సపోర్ట్తో డిఆర్డిఏలు కానివ్వండి, సర్పు నుంచి కానివ్వండి, ముఖ్యంగా ప్రభుత్వం మహిళలకి చేయూత అనేక రకాలు నవరత్నాలు అన్నీ కూడా బ్యాంకుల ద్వారా మాకు ఇవ్వటం జరిగింది. ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను మేడం గారు, అన్ని రకాలు బాగున్నాయి, మార్కెటింగ్ మాత్రం కొంచెం ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది ప్రభుత్వం ద్వారా.
అదే ఈ మార్కెటింగ్ మేము కోరటం వెంటనే కలెక్టర్ గారు మీరు అందరూ ఆశీస్సులు మాకు ఇచ్చారు. ఇక్కడ నుంచి మెప్మా మేడం 50-60 స్టాల్ పెట్టాం మేడం. చేనేత కార్మికులు అంతే, మేమే కాకుండా చేనేత కార్మికులు, హ్యాండ్లూము, హ్యాండీక్రాఫ్ట్స్, జిల్లాలే కాకుండా అన్ని స్టేట్కి ఒక స్టాల్ చొప్పున ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే మా ఉత్పత్తులు చూస్తాక ఎవరు రారు. మా కమిటీ ద్వారా ఆల్ స్టేట్ వాళ్ళు కూడా ఒకళ్ళు ఇద్దరు కూడా ఉన్నారు. అన్ని వస్తువులు కూడా ఇక్కడ 200 స్టాళ్ళు మొత్తం ఫుడ్ కోర్ట్స్ కానివ్వండి, చిన్నపిల్లలు ఆడుకునే కానివ్వండి, అన్నీ కూడా పర్మిషన్తో మేము ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. మీ ఆశీస్సులు మాకు కావాలని కోరుకుంటున్నాము.